డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకేతర సిబ్బంది ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి మనందరికీ తెలుసు. ఏప్రిల్ 14న ఆయన జననం. మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా వర్ధంతి ఈరోజు డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనం ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరి అంబేద్కర్ గారి జీవితం అనేది ఒక చరిత్ర, ప్రపంచ చరిత్రలోనే ఒక లిఖితపూర్వకమైనటువంటి అధ్యాయాన్ని లిఖించవచ్చు ఆయన చరిత్ర గురించి. మరి మన ఇంత పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహాపిత, అటువంటి మహానుభావుడు న్యాయశాఖ మంత్రిగా, మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి నిర్మాతల్లో ముఖ్యుడిగా మనందరం కొనియాడుతున్నాం. ఈనాడు అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మనం ఇంతటి స్వేచ్ఛని పొందుతున్నామంటే ఈ రాజ్యాంగం అందించినటువంటి అటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మట్టిని గుర్తించుకోవడం అందరూ మద్దతుగా మన కళాశాల తరఫున ఘన నివాళులు అర్పించే అవకాశం కలిగినందుకు ముఖ్యంగా రామయ్య గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందిస్తూ ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన మరియు నివాళులు అర్పిస్తున్న ఆ గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది 2 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఆయన ఎంత కష్టపడి ఆ స్థాయికి ఎదిగాడు అన్నదానికి ముందు చదువుకోవటానికి ఆయనకు అవకాశం ఇవ్వలేదు సమాజం. క్లాస్ బయట, కిటికీ బయట గోరు సంచి వేసుకుని, అంటే ఆయన కాళ్ళతో నడిస్తే కూడా ఆ భూమంతా అపవిత్రం అవుతుంది అని స్కూల్ వాళ్ళు చెప్తే పట్టుదల వదలక నేను ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, స్కూల్కి రావాల్సిందే అని అన్నప్పుడు ఛాయిస్ ఏమిటంటే నీ గోరు సంచి నువ్వు తెచ్చుకొని క్లాస్ బయట కూర్చోవాలి. అక్కడి నుంచి పట్టుదలతో తాను ఏమనుకున్నాడో, ఏ విధంగా వృద్ధులోకి రావాలనుకున్నాడో, సమాజాన్ని ఏ విధంగా మార్చాలని ఆ టైంలో తనకు పడ్డ తన ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి చేసిన కృషిలో ఫలితంగా తను బారిస్టర్ చేయడానికి బరోడా మహారాజు హెల్ప్ చేయటం. అంటే ఒక మనిషి నిజాయితీగా స్వార్థం లేకుండా తాను అనుకున్నది, అంటే సమాజానికి పనికొచ్చేలా ఏదైనా చేయాలి అని అనుకుంటే ఏ విధంగా సమాజం సహకరిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది, ఆ దేవుడు కూడా సహకరిస్తారు అని అనడానికి ఉదాహరణ అంబేద్కర్ గారు. ఇక ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగిన తన డ్రెస్ సెన్స్ విషయంలో కూడా, అంటే తెల్లవాడికి ఏ విధంగా కూడా తాను తగ్గకూడదు అని ధీటుగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా సూట్లో ఉండేవాడు. కాబట్టి అంబేద్కర్ మనం సూట్ లేకుండా ఎక్కడ కూడా ఏ వీడియోలు కూడా ఏ ఫోటోలు కూడా మనం చూడాలి. దానికి కారణం అదే. ఈవెన్ ఎవరైనా కలవటానికి వచ్చినప్పుడు కూడా రెడీ అయిపోయే వస్తాడంట ఆయన. ఆ మామూలు టీషర్ట్, అంటే ఆ పనీను పంచ ఇట్లా వాళ్ళ ఆ డ్రెస్ ఆ సెన్స్ లేకుండా సూట్తోనే కలవటం. ఎవరిని కలిసినా ఎక్కడ కూడా ఇంట్లో తన పడక గదిలో తప్ప. సో అటువంటి గొప్ప వ్యక్తి డయాబెటిక్ అనే మహమ్మారితో ఇబ్బందులు పడుతూ ఆయన చివరి రోజుల్లో ఆ విధంగా మహాపరినిర్యాణం, ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అట్లాగా బౌద్ధ మతంలో గొప్పవాళ్ళ యొక్క మరణాన్ని మహాపరినిర్యాణము అంటారు. అట్లా నిర్యాణం చెందడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన గొప్ప పనులన్నీ కూడా గుర్తు చేసుకోవడం నిజంగా కూడా అవసరం ఉంది. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అలాంటి రాజ్యాన్ని అయితే తన కళలు తన రాజ్యాన్ని చూడాలనుకున్నారు. దానికి ఇంప్లిమెంటేషన్ మనకి ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగం అనుకూలం అవుతుందని
దేశం పట్ల చాలా అంకిత భావంతో ఆయన ముందు కొనసాగడం జరిగింది. తర్వాత ఆర్థికవేత్తగా కూడా ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కేవలం మన భారతదేశంలోనే కాదు ఈయన గుర్తింపు పడింది. విదేశాల్లో కూడా ఆయన విగ్రహం పెట్టుకున్నారంటే వాళ్ళ పార్లమెంట్లో చాలా గొప్ప మేధావి, అంత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా అంబేద్కర్ని మనం తలుచుకోవచ్చు. ఈయన చేసిన వీటిల్లో లండన్లో ఈయన ఎక్కువగా బుక్స్ రెఫర్ చేయడం, ఎక్కువ సమయాన్ని గడిపింది ఈయన పేరే రికార్డు ఉంది. సో ఈయన ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయనని స్మరించుకోవడం చాలా ధన్యకరంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్.